నమస్తే అండి. వెల్కమ్ టు మై ఛానల్. నేను ఈరోజైతే మీకు ఏ పూజ చేసుకుంటున్నానో అది షేర్ చేస్తున్నానండి. కదంబ పుష్పాలు అంటారు వీటిని. వీటి గురించి చెప్తూ ఏం పూజ చేశానో ఆ వీడియో మీకు షేర్ చేస్తున్నానండి. కదంబ పుష్పాలు ఇవి అంటారు కదా, లలిత సహస్రనామాల్లోన కదంబ పుష్పం అంటే లలితాదేవికి చాలా ఇష్టము. కదంబ వనవాసిని అంటారు. అలాగే దీన్ని కూడా ఆ చెట్టు యొక్క పుష్పానికి కదంబ పుష్పం అంటారండి. ఇదిగోండి చూస్తున్నారు కదా, దీనికి కదంబ పుష్పం అంటారు. నాకు తెలిసినంత వరకు చాలామందికి తెలుసు. ఒకవేళ ఎవరైనా తెలియని వాళ్ళు ఉంటే చూస్తారు, తెలుసుకుంటారని నేను ఈ వీడియోని షేర్ చేస్తున్నానండి. ఇదిగోండి ఇలా అయితే నేను పూజని ఏర్పాటు చేసుకున్నాను. ముందు తులసి దగ్గర పూజ చేసుకొని అలాగే పీటకి ముగ్గులన్నీ పెట్టుకున్నానండి. అమ్మవారిని రెడీ చేసుకున్నాను. ముందుగా ఈ పువ్వులు అయితే శుభ్రం చేసుకొని చెట్టు నుంచి తీసుకొచ్చి శుభ్రం చేసుకొని ఇలా అరేంజ్ చేసుకున్నాను. చూడండి, ఇదిగోండి మందిరంలో కూడా అమ్మవారికి నేను ఇలా ఏర్పాటు చేసుకున్నానండి. ఈ 108 కదంబ పుష్పాలండి. ఫస్ట్ లక్ష్మీదేవికి 108 పుష్పాలు అష్టోత్తరం చేసుకున్నాను ఈరోజు. అలాగే లలితాదేవికి కూడా 108 పుష్పాలు చేస్తే చాలా మంచిదండి. ఆవిడ యొక్క పుష్పం కదంబ వనవాసిని అంటేనే లలిత సహస్రనామాల్లోన కదంబ పుష్పం అంటేనే ఆవిడకి చాలా ఇష్టం. ఈరోజైతే నేను ఇక్కడ లక్ష్మీదేవిని లలితాదేవిని పెట్టుకొని పూజ చేసుకున్నానండి. అలాగే విఘ్నేశ్వరుడికి ఫస్ట్ సంకల్పం చెప్పుకొని ఈ 108 పుష్పాల పూజ నేను ఇలా ఏర్పాటు చేసుకున్నాను. చూడండి, ఇలా మొత్తంగా పుష్పాలన్నీ కూడా ఒక్కొక్క నామంకి ఒక్కొక్క పుష్పం సమర్పించుకొని అలా 108 అష్టోత్తరాలు పూజ చేసుకున్నానండి. 108 పుష్పాలతోనే అష్టోత్తరం చేసుకున్నాను, లక్ష్మీ అష్టోత్తరం. అలాగే మనం లక్ష్మీ పూజ చేసేటప్పుడు వెంకటేశ్వర స్వామి కానీ శ్రీమన్నారాయణుడికి కానీ ఏదైనా లక్ష్మీదేవి పక్కన పెట్టే పూజ చేయాలండి. ఎప్పుడు మనం లక్ష్మీ పూజ చేసినా కూడా అలాగే అమ్మవారికి, స్వామివారికి, అలాగే విఘ్నేశ్వరుడికి సంకల్పం చెప్పుకొని ముందుగా పూజను ఆరంభించాలి. అలాగే వినాయకుడికి అయితే ఒక పుష్పం అనేది మనము ఈ కదంబ పుష్పాలు ఒక పుష్పం వినాయకుడికి సమర్పించినాక మనం అమ్మవారికి 108 నామాలతోని 108 పువ్వులు అష్టోత్తరం చేసుకోవాలండి. నేనైతే ఇలా చేసుకున్నాను. ప్రసాదము, దీపము, ధూపము, నైవేద్యం అన్నీ పెట్టుకొని ఇలా చేసుకున్నాను. నేను చేసుకున్నానంటే ఈరోజు పౌర్ణమి కనుక ఈ 108 పుష్పాలు అమ్మవారికి చాలా ఇష్టం. అందుకనే ఈ పూజ నేను ఈరోజు చేసుకున్నానండి. అందుకే ఈ వీడియోని కూడా తెలియని వాళ్ళకి అందరికీ షేర్ చేస్తున్నాను. అలాగే నా వీడియో నచ్చే ఉంటుందని అనుకుంటున్నాను. ఎవరైతే ఇంతవరకు సబ్స్క్రైబ్ చేశారో వాళ్ళకి అందరికీ కృతజ్ఞతలండి. ఇంకా ఎవరైతే చేయలేదో వాళ్ళు నా వీడియోకి సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.